నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. మనకి చాలా వరకు కూడాను ఎంబీఏ పీజీడీఎం అని రెండు వింటూ ఉంటాము. రెండు కూడా మేనేజ్మెంట్కి సంబంధించిన కోర్సెసే. కాకపోతే ఏది చేస్తే బెటర్, ఏం చేస్తే మనకి మంచి ప్యాకేజ్, మనం లాస్ట్ ఎండ్ ఆఫ్ ది డే చూసేది దేని గురించి అంటే మంచి ప్యాకేజ్ రావడం కోసం చూస్తాం. మరి ఎలాంటి ప్రోగ్రామ్స్లో మనం మంచి ఆ పీజీ కంప్లీట్ చేస్తే, పీజీ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ చేస్తే మనకి మంచి ప్యాకేజ్తో ఒక ఎర్నింగ్ అనేది మనం చేయొచ్చు. డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ఎంఆర్ఎస్ సూర్యనారాయణ రెడ్డి గారు, ఎడ్యుకేషనలిస్ట్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో సార్. నమస్తే మేడం. సార్, మనకి ఎంబీఏ పీజీడీఎం ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం, ఎంబీఏ అనేటువంటిది 2 years ప్రోగ్రామ్, పీజీడీఎం కూడా 2 years ప్రోగ్రామే. కానీ ఎంబీఏ అనేటువంటిది ఒక యూనివర్సిటీకి సంబంధించినటువంటి అఫిలియేషన్ ఉన్నటువంటి ప్రోగ్రామ్. పీజీడీఎం అనేటువంటిది ఏఐసిటిఈ, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆమోదంతో నడపబడేటువంటి ఒక కోర్సు. ఓకే, అది మెయిన్ డిఫరెన్స్. ఎంబీఏలో చాలా కాలంగా థియరిటికల్ ఆస్పెక్ట్ 60% ఉంటే 40% ప్రాక్టికల్ అప్రోచ్తో నడపబడుతున్నటువంటి ఒక 2 సంవత్సరాల పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు. అదే పీజీడీఎం తీసుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్. ఇదేమో పోస్ట్ పీజీ డిగ్రీ, ఇదేమో పీజీ డిప్లొమా. డిగ్రీ డిప్లొమా, మనం డిగ్రీ కన్నా డిప్లొమా తక్కువగా చూస్తాం కదండి. అదే, అందుకే చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది డిప్లొమానా డిగ్రీనా కాదు, నీకు ఎక్కడ లెర్నింగ్ ఎక్కువ ఉంది, ఓకే, ఏ కోర్సు చేస్తే నీకు ప్యాకేజెస్ ఎక్కువ వస్తాయి. పీజీడీఎంలో ఏమవుతుంది అంటే కేస్ స్టడీ అప్రోచ్, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్, కేస్ స్టడీస్, ప్రాజెక్ట్ వర్క్స్, గ్రూప్ డిస్కషన్స్, యంగ్ మేనేజర్, బిజినెస్ క్విజ్, ఇలాంటి యాక్టివిటీస్ ఎక్కువగా పీజీడీఎంలో ఉంటాయి. ఇక్కడ లేవని నేను చెప్పట్లేదు, ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఇందులో ఎక్కువ ఉంటాయి. ఎక్కువ నేర్చుకోవడం వలన నీకు ఎక్కువ ప్యాకేజ్ వస్తుంది. అంతేగాని ఇది తక్కువని ఇది ఎక్కువని కాదు. ఓకే, ఇది స్కిల్ బేస్డ్, ఇది నాలెడ్జ్ బేస్డ్. నాలెడ్జ్ బేస్డ్. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది థియరిటికల్ బేస్డ్, ఇది ప్రాక్టికల్ లెర్నింగ్ అప్రోచ్ ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కోర్సు పీజీడీఎం. ఓకే, సో మనకి ఈ పీజీడీఎంకి కానీ ఇటు ఎంబీఏ కానీ క్వాలిఫికేషన్ ఏది కావాలంటారు? దీన్ని అప్రోచ్ రెండింటికి కూడా గ్రాడ్యుయేషనే క్వాలిఫికేషన్. ఓకే, అయితే ఎంబీఏ జాయిన్ కావాలి అంటే ఆ పర్టికులర్ స్టేట్లో, ప్రస్తుతం తెలంగాణలో ఐసెట్ నోటిఫికేషన్ వచ్చింది, ఐసెట్ ఎగ్జామ్ రాస్తే ఎంబీఏ కాలేజీలో నువ్వు జాయిన్ అవ్వచ్చు. కానీ పీజీడీఎంలో కావాలి అంటే క్యాట్ కానీ, మ్యాట్ కానీ, జాట్ కానీ, ఆత్మ కానీ, లేకపోతే ఆ పర్టికులర్ కాలేజీ సంబంధించినటువంటి టెస్ట్ రాస్తే మాత్రమే పీజీడీఎంలో ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు చెప్పిన క్యాట్, మ్యాట్, జాట్, ఆత్మ అనేటువంటివి నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్. ఐసెట్ అనేటువంటిది స్టేట్ లెవెల్ ఎగ్జామ్. కానీ నేషనల్ లెవెల్ ఎగ్జామ్ రాస్తే ఎంబీఏలో కూడా జాయిన్ అవ్వచ్చు. కొన్ని టాప్ ఐఐఎంస్లో కానీ టాప్ ఇన్స్టిట్యూషన్స్లో ఈ క్యాట్, మ్యాట్ ఎగ్జామ్స్ రాసి కూడా ప్రవేశం పొందొచ్చు. ఐసెట్ రాస్తే మాత్రం ఇందులో ప్రవేశం లేదు. ఓకే, ఎంబీఏ ఆ పర్టికులర్ రాష్ట్రానికి సంబంధించినటువంటి కాలేజీల్లో మాత్రమే ప్రవేశానికి నీకు అర్హత వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనకి కోర్సెస్ గురించి తీసుకున్నట్లయితే ప్రోగ్రామ్స్, ఎంబీఏకి సపరేట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, పీజీడీఎంకి సపరేట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇది ఎంబీఏ చేయాలని ఏమీ లేదు, చేయకూడదని లేదు, చేయాలని లేదు, పీజీడీఎం కూడా చేయాలి. ఇందులో మనకి కోర్సెస్ ఎలా ఉంటాయి సార్? అంటే ఎలాంటి ప్రోగ్రామ్స్ మనకి ఎంబీఏ కానీ పీజీడీఎం కానీ అంటే ఏముంటుందంటే మేడం, యూనివర్సిటీలో సపోజ్ ఉస్మానియా యూనివర్సిటీ తీసుకుందాం, పాపులర్ యూనివర్సిటీ తెలంగాణలో, వాళ్ళు ఒక సిలబస్ డిఫైన్ చేస్తారు. ఒక 4 స్పెషలైజేషన్స్ వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు. ఫైనాన్స్, మార్కెటింగ్, హెచ్ఆర్, సిస్టమ్స్ లేదా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఇంతతో ఈ స్పెషలైజేషన్స్ ఆగిపోయాయి. మార్కెట్కి అనుగుణంగా, ఇప్పుడు ట్రెండ్కి అనుగుణంగా కావాల్సిన స్పెషలైజేషన్స్ అదృష్టమో దురదృష్టమో ఇక్కడ దొరకట్లేదు ఎంబీఏలో. ఓకే, ఇక్కడ పీజీడీఎంలో అయితే ఏంటంటే బిజినెస్ స్కూల్స్లో బిజినెస్ అనలిటిక్స్, అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్, బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, ఫార్మా మేనేజ్మెంట్, సో ఇలాంటి అడ్వాన్స్డ్ స్పెషలైజేషన్స్ పీజీడీఎంలో ఉంటాయి. పీజీడీఎంలో డ్యూయల్ స్పెషలైజేషన్ ఉంటుంది.
ఇక్కడ డ్యూయల్ స్పెషలైజేషన్ ఉన్న ఎంబీఏలో నువ్వు ఎంబీఏలో ఫైనాన్స్ హెచ్ఆర్ ఇలా తీసుకోవాల్సిందే, కానీ ఇండస్ట్రీకి తగ్గట్టుగా ఉన్నటువంటి స్పెషలైజేషన్ని ఎంచుకునేటువంటి అవకాశం ఇందులో లేదు, ఇందులో ఉంది. ఆ ఒక్క చిన్న డిఫరెన్స్ మాత్రమే ఉంది మేడం. మనకి ఏ డిగ్రీ చేసినా కూడా దీనికి ఎలిజిబుల్ అనండి? ఎలిజిబుల్. ఏ డిగ్రీ అయినా, బీఫార్మసీ అయినా, బీటెక్ అయినా, ఎంబీబీఎస్ అయినా, బీడీఎస్ అయినా, ఇంటర్ తర్వాత చేసేటువంటి ఏ కోర్స్ అయినా మేడం అది డిగ్రీతో సమానమే. ఆ డిగ్రీ చేసిన ఏ విద్యార్థి అయినా ఎంబీఏలో జాయిన్ అవ్వచ్చు, పీజీడీఎంలో జాయిన్ అవ్వచ్చు. ఓకే. అయితే ఎంబీఏ కాలేజీలు వందల కొద్దీ ఉంటాయి హైదరాబాద్లో తీసుకుంటే, తెలంగాణలో తీసుకుంటే. పీజీడీఎం కోర్స్ వచ్చేసి మీకు 15 కాలేజీల కన్నా ఎక్కువ లేవు తెలంగాణలో. పీజీడీఎంకి కూడా మనకి ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి అంటే అది కాలేజ్ పెట్టిన టెస్ట్ రాస్తే సరిపోతుందా, లేకపోతే? చాలా కాలేజెస్ క్యాట్ మ్యాట్ స్కోర్ని పరిగణలోకి తీసుకొని మీకు అడ్మిషన్ ఇస్తాయి పీజీడీఎంలో. అలా కాకుండా ఏ కాలేజీకి సంబంధించినటువంటి టెస్ట్ ఆ కాలేజీ వాళ్ళు పెట్టుకొని, అంటే ఎందుకు టెస్ట్ కండక్ట్ చేస్తారు అంటే అసలు మీరు ఎవరు, మీకు ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి, ఎలాంటి నాలెడ్జ్ ఉన్నాయి, ఆ టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ తీసుకొని ఈ రెండింటిని బేరీజ్ వేసుకొని పర్లేదు ఇతనికి మనం అడ్మిషన్ ఇవ్వచ్చు అనేటువంటి ఒక ప్రాతిపదికన ఆ కాలేజీ టెస్ట్ అనేటువంటిది పెడుతుంది. అనివార్య కారణాల వల్ల నువ్వు రాయకపోయినా ఆ కాలేజీ టెస్ట్ రాసి అడ్మిషన్ అనేటువంటిది పొందొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.